కాకినాడ సభలో అభిమాని చనిపోవడం బాధాకరమని అన్నారు పవన్ కళ్యాణ్. హోదాపై అవసరమైతే రాజీనామాలు చేసి ప్రజాప్రతినిధులు పోరాడాలని, లేకపోతే ఆ పని జనసేన చేస్తుందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కంటి ఆసుపత్రిని జనసేన అధ్యక్షుడు పవన్ సందర్శించారు. అలాగే నేను ప్రతి మీరు ఆలోచించాల్సింది తక్కువ వస్తుంది. నాకు రాకూడదు. నేను సినిమా ఫంక్షన్ ఎందుకు చేసుకోనంటే అందరు నలిగిపోతారు. ఓకే, నేను నటిస్తూ ఉండొచ్చు, సినిమాలు చూడొచ్చు, అక్కడి వరకు ఆనందం సరిపోద్ది. కానీ నాకు ఎవరికి చిన్న ఇబ్బంది పడ్డా నాకు చాలా బాధగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేను ఫంక్షన్స్ జరుపుకోను. కానీ ప్రజా సమస్యల గురించి వచ్చినప్పుడే నాకు ఇబ్బందిగా ఉన్నా కానీ ఇలాంటి ఒక చిన్న పడిపోతుంటారు బైక్స్ లో. నేను పది రెండు చేతులు దండం పెట్టి చెప్తారు, మీరు దయచేసి వెంట పడకండి, కొంచెం స్థిమితంగా ఉండండి అని చెప్పినా కానీ నేను వాళ్ళ ఉద్రేకాన్ని కానీ వాళ్ళ ఉధృతిని కానీ నేను ఎంత కట్టడి చేద్దాం అనుకున్నా వాళ్ళు ఆ ఆవేశంలో వాళ్ళు ఉత్సాహాలు వాళ్ళు చేసిన ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి చాలా బాధగా ఉంటుంది. నేను ఎన్నిసార్లు పదే ప్రాధాన్యపడుతున్నా, నిజంగా మీరు నా మీద ప్రేమ, ఇష్టం, గౌరవం ఉంటే దయచేసి నాకు మీ ప్రాణాలు చాలా విలువైనవి. మీకు ఇబ్బంది అంటే దయచేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నాను, మీరు బిడ్డలు పంపించుకోండి. నిజంగా నేను వేరే రకంగా చేసుకుంటాను, బిడ్డలు చెప్పండి. మనస్ఫూర్తిగా నాకు చాలా బాధగా ఉంటుంది. నేనంతా నాకు కలిసి వేసింది. రాత్రి నాకు నిద్ర లేదు, చాలా బాధ కలిగింది నాకు. అలాగే బిడ్డలు పోగొట్టుకున్న తల్లిదండ్రులకి, వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే కుటుంబానికి నేను చెప్పిన మనిషిని పంపించాను, అది వాళ్ళు చెప్తారు మీరు. అంటే నేను కూర్చోబెట్టి ఆ ఫిగర్ చెప్పి వీటన్నిటికంటే కూడా వాళ్ళు నేను పంపించాను మనుషుల్ని. ఎందుకంటే నాకు ఆ పరిస్థితి ఇక్కడ తీసుకురావడం నాకు ఇష్టం. నేను జనసేన అభిమానించే వ్యక్తులు వెళ్ళారు, వారికి ఇంకోసేపు వెళ్తారు. నేనేమంటానంటే దశాబ్దం రాష్ట్రాలు బంధులు వీటి వల్ల నలిగిపోయినాయి. నేనేమంటానంటే ప్రజాప్రతినిధులు ముందు పోరాడాలి, మాట బలంగా తీయాలి. నేను రోడ్ల మీద నా ప్రణాళిక నాకు ఉంది, నా ఆలోచనలు నాకు ఉన్నాయి. కాకపోతే అది నేను మీరు చూసారు కదా, ఒక చిన్న ఫంక్షన్, ఒక చిన్న సభ పెడితేనే ఎంత సమస్య జరిగింది. నేను వచ్చి ఒక మాట ఎక్కువ మాట్లాడకూడదు, ఒక మాట తక్కువ మాట్లాడకూడదు. చాలా భావోద్రేకాల మధ్యలో ఉన్న సమయం. దీన్ని నేను ఎలా పడితే అలా వాడను. అందుకని ఆలోచించి ఆచితూచే మాట్లాడాల్సిన సందర్భం. ఎందుకంటే ఏదో మంచి చేయబోయి నాకు చెడు చేయడం నాకు ఇష్టం లేదు. అంతేగాని నేను ఎవరో చెప్తుంది మీరు అందరూ అనుకుని ఇలా చేయాలంటే నేను అలా చేయను. ఎందుకంటే నా మీద చాలా బాధ్యత ఉంది. బాధ చెప్తాను, ఏదో చెప్తాను. అంతేగాని మీరు దయచేసి దీన్ని నేనేం చేయబోతున్నాను ముందు నేను ప్రభుత్వాలు వీటిని అడుగుతాను. మీరు ఏం చేస్తారో చెప్పండి. ఫస్ట్ మిమ్మల్ని అందరూ ఏం చెప్పారు ఎలక్షన్స్ లో, మేము ఈ సమస్యల మీద మేము